నమస్తే. ఇది కొంచెం సున్నితమైన అంశము. నేనేదో ఊహించి చెప్పట్లేదు. రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో చెప్పిన విషయాలు అఫీషియల్ సోర్సెస్ ద్వారా బయటకొచ్చిన విషయాలే నేను చెప్తున్నా. అయితే శనివారం రోజున ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ మైనారిటీ సెల్ తోటి, దళిత నేతలతోటి, ఎస్సీ సెల్ తోటి మీటింగ్ పెట్టిందంట. దేని గురించి అంటే జూన్ 6వ తారీఖు నాడు రాజ్యాంగ హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. ఆ మీటింగ్ సంబంధించి మాట్లాడుకుంటా, అందులో ఏం అంశాలు లేవనెత్తాలి అనేది మాట్లాడుకుంటా కొన్ని విషయాలు ఆ నేతలకు చెప్పడం జరిగిందంట. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ముస్లింకి సంబంధించి ఏదైనా ముస్లింకి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజకీయ నేతలు కానీ, మీడియా కానీ ఎవరైనా మైనారిటీ అని సంబోధిస్తుంది. మైనారిటీల సమస్యలపై, మైనారిటీల హక్కుల కోసం అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, డైరెక్ట్ ముస్లిం అని మాట్లాడకుండా. అయితే రాహుల్ గాంధీ ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట, ఎందుకు బహిరంగంగా ముస్లింకే సమస్య వస్తే ముస్లిం అని ఎందుకు పేరు చెప్పలేకపోతున్నారు? ముస్లిం మాత్రమే కాదు, ముస్లింలకు, దళితులకు, ఓబీసీ, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇబ్బందులు వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళ సామాజిక వర్గం పేరు తీసే చెప్పాలి, దాని ద్వారానే కరెక్ట్గా సమస్య క్లియర్ అవుతుందని చెప్పడం జరిగిందంట. అదేవిధంగా ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత పార్టీలో ఇవ్వాలి, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎక్కువ పోస్టులు ముస్లింలకే ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో హిందూ ముస్లిం గొడవలు ఉండవు. ఇటు ఆర్ఎస్ఎస్, బీజేపీ నమ్మి ప్రజలు ఇన్ని రోజులు మోసపోయిళ్ళు, వాళ్ళు చేసిన పాపానికే ఈ ఇన్ఫ్లేషను, ఈ సామాజిక అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో హిందూ ముస్లింలు గొడవలు ఉండవు. ఒకవేళ ఉంటే ధనికులకు, పేదవారికి మధ్యలోనే రాజకీయాలు ఉంటావు, హిందూ ముస్లిం రాజకీయాలు ఉండవు అని చెప్పిండు. చెప్తూనే తన పార్టీ బలోపేతం కోసం ముస్లింలను ఆ పార్టీ క్యాడర్లో చేర్చుకోవడం కోసం వాళ్ళకు సలహాలు ఇచ్చిందంట రాహుల్ గాంధీ. అయితే ఎప్పుడూ లేని విధంగా రాహుల్ గాంధీ మైనారిటీల కోసం, దళితుల కోసం ఎందుకు సమావేశం పెట్టిండు, ఎందుకు ఇంత నికచ్చిగా చెప్తుండు అనే దాని మీద నిన్నటి నుండి విశ్లేషణలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే, రీసెంట్గా ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లలో కేరళలో చూసుకుంటే అక్కడ IUML అనే పార్టీ ఉన్నది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీ. ఆ పార్టీ, కాంగ్రెస్, ఇదంతా కూటమి UDF అన్నట్టు. సో ముస్లింల మద్దతుతోటే, ముస్లింలకు దగ్గర అయినందుకే కేరళలో UDF గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది అయితే 18 మంది ముస్లింలే ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఈ విధంగా విశ్లేషణ చేసుకున్నాడట. దేశంలో ఒక సైడు బీజేపీ హిందువులని, RSS కార్యకర్తలను తయారు చేసుకొని వాళ్ళు తీసుకుంటే హిందుత్వాన్ని పట్టుకొని, మనకు ఎట్లాగో ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నది, మైనారిటీ ఓటు బ్యాంక్ ఉన్నది, దళితుల ఓటు బ్యాంక్ ఉన్నది. కాబట్టి మనం ఇంకా గట్టిగా ముస్లింలకు చేరువ కావడం కోసం, ముస్లింలకు దగ్గర అవ్వడం కోసం, దేశవ్యాప్తంగా ముస్లింలు, దళితులను ఏకం చేయడం కోసం అని కొంతమంది ఉంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, వచ్చే సంవత్సరం 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాలలో ముస్లిం ఓటు బ్యాంకును, దళిత ఓటు బ్యాంకును కలిపి ఈ సంకీర్ణతో, ముస్లింస్, దళితుల ఓట్లతోటి, ఈ కొహిలేషన్ తోటి వ్యూహాత్మక సమావేశం అని కొంతమంది అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ దేశంలో మతాల గురించి తీయకుండా ఏ పొలిటికల్ పార్టీ చేయలేకపోతుంది. దానికి కారణం ముస్లింల సైడ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ అనవచ్చు, ఇటు బీజేపీ, హిందువుల సైడ్ ఉన్న బీజేపీ పార్టీ అనుకోవచ్చు. ఫ్యూచర్లో ఎప్పుడైనా జీవితంలో మనం చూస్తాం కావచ్చు, హిందువులు, ముస్లింలు కలిసిపోతారేమో కానీ ఈ మత రాజకీయాలకు చిచ్చు పెట్టకుండా పొలిటికల్ పార్టీలు అనేటివి ఉండవని క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు హిందువుల పేరు చెప్పి బీజేపీ అధికారంలో చేస్తూనే ఉన్నాయి, ఇంకొక వైపు దళితులను, ముస్లింలను, మైనారిటీలను అందరినీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపెట్టడానికి వస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మన విద్యార్థుల రాజకీయ పార్టీ కుల మత గొడవలు లేకుండా ప్రజలకు ఏం కావాలి, విద్య, వైద్యం కావాలి, ప్రజలకు సామాజిక న్యాయం కావాలి. ఆ విధంగా మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నిర్మించి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలి. ఈ కుల మత రాజకీయాలు కాకుండా మన తెలంగాణ, మన భారతదేశం ఎదగాలంటే యువత రాజకీయాల్లోకి వచ్చిళ్ళు. యువతను మీరు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, టైం వచ్చింది. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతి ఎన్నికల్లో నిల్చుంటుంది. మీ బ్యాలెట్ బాక్స్ ముందుకు వచ్చింటుంది. మీరు ఓటేసి మద్దతు తెలపాలి, సోషల్ మీడియాలో కూడా నలుగురికి చెప్పాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై VRP, జై తెలంగాణ.